సర్వైకల్ క్యాన్సర్ ముక్త్ భారతే లక్ష్యం. డాక్టర్ శాంతకుమారి. మహిళల్లో వచ్చే గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ రహిత సమాజాన్ని నిర్మించడమే ధ్యేయంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఫాక్సీ జాతీయ పూర్వ అధ్యక్షులు, అంతర్జాతీయ ఫిగో సంస్థ కోశాధికారి మరియు తెలంగాణ సొసైటీ ప్రెసిడెంట్ డాక్టర్ శాంతకుమారి పిలుపునిచ్చారు. నల్గొండ జిల్లా కేంద్రంలోని ఐఎంఏ హాల్లో మంగళవారం అత్యంత ఘనంగా నిర్వహించిన నల్గొండ ఒబ్స్టెట్రిక్స్ అండ్ గైనకాలజికల్ సొసైటీ 2026-28 నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. నల్గొండ సొసైటీ మహిళలు మరియు శిశువుల ఆరోగ్య రక్షణ కోసం ఎంతో అద్భుతంగా పనిచేస్తుందని అభినందించిన ఆమె రాబోయే రోజుల్లో సర్వైకల్ క్యాన్సర్ నివారణపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సూచించారు. దేశంలో క్యాన్సర్ మహమ్మారిని దూరం చేయాలంటే ప్రతి ఒక్కరూ తమ ఇంట్లోని ఆడపిల్లలకు తప్పనిసరిగా HPV వ్యాక్సిన్ వేయించాలని, అలాగే ప్యాప్స్మియర్ వంటి స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకునేలా అవగాహన పెంచాలని కోరారు. నూతన అధ్యక్షురాలుగా బాధ్యతలు స్వీకరించిన డాక్టర్ వసంతకుమారి నేతృత్వంలోని వైద్య బృందం ఈ దిశగా గొప్పగా పనిచేస్తుందని నమ్మకం ఉందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. అనంతరం సొసైటీ నూతన అధ్యక్షురాలుగా బాధ్యతలు స్వీకరించిన ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ వసంతకుమారి మాట్లాడుతూ తనపై నమ్మకంతో ఈ బాధ్యతను అప్పగించినందుకు సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. 9 మంది సభ్యుల బృందం ఒకే లక్ష్యం అనే నినాదంతో సరికొత్త ఉత్సాహంతో తమ కమిటీ పనిచేస్తుందని భరోసా ఇచ్చారు. ఆడపిల్ల పుట్టినప్పటి నుండి వృద్ధాప్యం వరకు మహిళలు ఎదుర్కొనే ప్రతి ఆరోగ్య సమస్యపై అవగాహన కల్పిస్తూ అండగా ఉంటామని స్పష్టం చేశారు. డాక్టర్ శాంతకుమారి పిలుపు మేరకు నల్గొండ జిల్లాతో పాటు తెలంగాణ వ్యాప్తంగా ఉన్న బాలికలు, మహిళలందరికీ సర్వైకల్ క్యాన్సర్ నివారణ వ్యాక్సిన్ అందేలా చూసి రాష్ట్రాన్ని క్యాన్సర్ ముక్త రాష్ట్రంగా మార్చడమే తమ కమిటీ ప్రధాన ఆశయమని ఆమె పేర్కొన్నారు. కాగా ఈ ఎన్నికల ప్రక్రియ ఎలక్షన్ ఆఫీసర్ డాక్టర్ మనంత్ రెడ్డి, ఎలక్షన్ కమిటీ మెంబర్ డాక్టర్ జీవన్ జ్యోతి ఆధ్వర్యంలో విజయవంతంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో గౌరవ అతిథులుగా డాక్టర్ జమునాదేవి, డాక్టర్ నరసింహారెడ్డి, డాక్టర్ రమేష్లతో పాటు నూతన ఉపాధ్యక్షులు డాక్టర్ గౌరీశ్రీ, డాక్టర్ విజయలక్ష్మి, డాక్టర్ సరిత, కార్యదర్శి డాక్టర్ రాజేశ్వరి, సంయుక్త కార్యదర్శులు డాక్టర్ సుష్మా, డాక్టర్ విశ్వజ్యోతి, డాక్టర్ సింధూర, కోశాధికారి డాక్టర్ లీలావతి మరియు జిల్లాలోని పలువురు ప్రముఖ వైద్యులు పాల్గొన్నారు. Integrity and commitment. Uphold the values and objectives of NALOS. Work with unity and dedication and strive for the advancement of our profession and service to society. Thank you so much. I think hopefully all of you will abide with these oaths. Congratulations. నా పేరు డాక్టర్ శాంతకుమారి. నేను పాస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఫాక్సీ, మా నేషనల్ ఆర్గనైజేషన్. మా ఇంటర్నేషనల్ ఫీగోకి ట్రెజరర్ కూడా, తెలంగాణ సొసైటీ ప్రెసిడెంట్ని. నలాగ్ సొసైటీని కంగ్రాచులేషన్ చేయడానికి న్యూ టీమ్ ఇన్స్టాల్ చేయడానికి వచ్చాను నేను మీ నల్గొండ. సో మీ నల్గొండ సొసైటీ ఆఫ్ అఫిలియేటెడ్ టు ఫాక్సీ కొత్త ప్రెసిడెంట్ డాక్టర్ వసంతకుమారి గారికి, తన మొత్తం టీమ్కి అందరికీ కూడా కంగ్రాచులేషన్స్. నలాగ్స్ ఇస్ ఎ వెరీ వైబ్రెంట్ సొసైటీ. వీళ్ళందరూ మెటర్నల్ హెల్త్ చాలా వర్క్ చేస్తున్నారు. సో నేను నా తరఫున చెప్పేది ఏంటంటే, నల్గొండ సొసైటీ వాళ్ళు చేసే ఈ ప్రోగ్రామ్స్ మెటర్నల్ అండ్ చైల్డ్ హెల్త్ సంబంధించినవి చాలా ఉన్నాయి. ఎస్పెషలీ సర్వైకల్ క్యాన్సర్ ముక్త భారత్ మీద చాలా పనిచేస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ఆడపిల్లలకి, ఇంట్లోని ఆడవాళ్ళకు తప్పకుండా HPV వ్యాక్సిన్ ఇప్పించండి. ఐఎమ్ షూర్ వసంత కుమారి అండ్ ద టీమ్ విల్ వర్క్. అందరూ మొత్తం మన స్టేట్ అంతా కూడా వ్యాక్సినేట్ చేసుకొని మన సర్వైకల్ క్యాన్సర్ ఇన్సిడెంట్ తగ్గించాలా. స్క్రీనింగ్ ఫర్ సర్వైకల్ క్యాన్సర్, ప్యాప్స్మియర్, మీకు దగ్గరలో ఉన్న గైనకాలజిస్ట్కి వెళ్ళి చూపించుకోండి, టెస్ట్ చేయించుకోండి. అలానే మీకు ఎటువంటి ప్రోగ్రామ్ గురించి అయినా, మెటర్నల్ హెల్త్ గురించి ఏమైనా అవగాహన కావాలంటే ఈ నలాగ్ స్కీమ్ ఉన్నారు, లెడ్ బై డాక్టర్ వసంత కుమారి. ఆల్ ద బెస్ట్, డూ ఎ గుడ్ ప్రోగ్రామ్. Madam and Jagana madam and all my team members, I wish all our team very best.
in continuing doing activities for all the girl children and women from womb to tomb, and insist on HPV vaccination, awareness and vaccination to all the girls of Nalgonda and Telangana. Let us become cervical cancer free Nalgonda, cervical cancer free Telangana and cervical cancer Mukti Bharat. Thank you all.